5 difference between traditional and modern parenting. ఏది రైట్ ఏది బెటర్? బోత్ హ్యావ్ వాల్యూస్ బట్ అవేర్నెస్ చాలా ముఖ్యం. సేవ్ దిస్ అండ్ షేర్ విత్ ద పేరెంట్స్. డిసిప్లిన్. ఫస్ట్ వన్ డిసిప్లిన్. ట్రెడిషనల్ పేరెంటింగ్ లో స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. డూ యాజ్ ఐ సే, నేను చెప్పింది. ఇంకా మోడర్న్ పేరెంటింగ్ లో ఫ్లెక్సిబుల్ కమ్యూనికేషన్ బేస్డ్ ఉంటుంది. ఫియర్ అనేది ఉండదు, అండర్స్టాండింగే ఉంటుంది. ఇంకా 2 అథారిటీ. ట్రెడిషనల్ పేరెంటింగ్ లో ఏజ్ బేస్డ్ హైరార్కీ ఉంటుంది. ఐఎమ్ ఎల్డర్, నేను పెద్దవాళ్ళని, నా మాట వినండి. ఐఎమ్ ఎల్డర్ సో లిజన్ అని చెప్పేసి. మోడర్న్ పేరెంటింగ్ లో కొలాబరేషన్ ఉంటుంది, చైల్డ్ ఒపీనియన్ కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది. కంట్రోల్ అనేది ఉండదు, కనెక్షనే ఉంటుంది. ఇంకా 3 ఇంటరాక్షన్. ట్రెడిషనల్ పేరెంటింగ్ లో ఒబీడియన్స్ ఫోకస్ ఉంటుంది, లెస్ క్వశ్చనింగ్ ఉంటుంది. మోడర్న్ పేరెంటింగ్ లో ఓపెన్ డైలాగ్స్ ఉంటాయి, మ్యూచువల్ రెస్పెక్ట్ కూడా ఉంటుంది. ఇక్కడ సైలెన్స్ ఉండదు, ఎక్స్ప్రెషన్సే ఉంటుంది. ఇంకా 4th ఎడ్యుకేషన్. ట్రెడిషనల్ పేరెంటింగ్ లో మార్క్స్ అండ్ అకాడమిక్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇంకా మోడర్న్ పేరెంటింగ్ లో హోలిస్టిక్ గ్రోత్, ఎమోషన్స్, క్రియేటివిటీ, స్కిల్స్. ఓన్లీ మార్క్స్ అనేది ఉండదు, హోల్ చైల్డ్ గ్రోత్ మీద ఉంటుంది. ఇంకా 5th టెక్నాలజీ. ట్రెడిషనల్ పేరెంటింగ్ లో లెస్ టెక్నాలజీ అనేది ఉంటుంది. మోడర్న్ పేరెంటింగ్ లో డిజిటల్ టూల్స్ ఫర్ లెర్నింగ్, ఆన్లైన్ లెర్నింగ్, కమ్యూనికేషన్. ఇక్కడ మనం అవాయిడ్ ఉండదు, అన్ని బ్యాలెన్స్ ఉంటుంది. ట్రూత్ ఏంటి అంటే ట్రెడిషనల్ పేరెంటింగ్ లో వాల్యూస్ ఉన్నాయి, మోడర్న్ పేరెంటింగ్ లో అవేర్నెస్ ఉంది. బెస్ట్ పేరెంటింగ్ ఏంటంటే బ్యాలెన్స్ ఆఫ్ ట్రెడిషనల్ అండ్ మోడర్న్ పేరెంటింగ్ చేస్తే పేరెంటింగ్ సూపర్. ఈ వీడియో మీరు సేవ్ చేసి పేరెంట్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.